వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టెట్ ప్రిపరేషన్లో భాగంగా సైకాలజీకి సంబంధించినటువంటి అభ్యసన బదలాయింపు ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్లను ప్రాక్టీస్ చేద్దాం. టెట్లో అయినా డిఎస్సిలో అయినా అభ్యసన బదలాయింపుకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. అతి ముఖ్యమైనటువంటి బిట్స్ను ప్రాక్టీస్ చేసి టెట్లో మీరు మంచి స్కోర్ సాధించాలని ఆశిస్తున్నాను. ఎప్పట్లాగే మీ నుంచి మంచి ఫీడ్బ్యాక్ రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ మీకు హెల్ప్ అయినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు మరిన్ని వీడియోలు మీకు ముందుగా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్: ఒక సందర్భంలో నేర్చుకున్న జ్ఞానం, నైపుణ్యం లేదా అలవాటు మరొక సందర్భంలో ఉపయోగపడడాన్ని ఏమంటారు? ఒక సందర్భంలో నేర్చుకున్న జ్ఞానం కానీ, నైపుణ్యం కానీ, ఒక అలవాటు కానీ కొత్త సందర్భంలో ఉపయోగపడడాన్ని ఏమంటారు? పరిపక్వత లేదా పరిణతి, అభ్యసన బదలాయింపు, ప్రేరణ, అభ్యసన వక్రం. ఆన్సర్ కామెంట్ చేయండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. క్వశ్చన్ నెంబర్ 2: సైకిల్ తొక్కడం నేర్చుకున్న వ్యక్తికి మోటార్ సైకిల్ నడపడం సులభం అయితే అది ఏ రకమైన బదలాయింపు? సైకిల్ నేర్చుకున్న వానికి మోటార్ సైకిల్ నడపడం ఈజీ అయిపోయింది. మరి గతంలో నేర్చుకున్నటువంటి సైకిల్ కొత్తగా మోటార్ సైకిల్ నడపడానికి కొరకు హెల్ప్ అయింది. ఇక్కడ ఏ రకమైనటువంటి బదలాయింపు అంటుండు? ధనాత్మక బదలాయింపు, రుణాత్మక బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఇక్కడ ధనాత్మక బదలాయింపుని మనం అనుకూల బదలాయింపు కూడా అనుకోవచ్చు. రుణాత్మక బదలాయింపు అంటే ప్రతికూల బదలాయింపు. ధనాత్మక బదలాయింపు అయినా అనుకూల బదలాయింపు అయినా ఒకటే, రుణాత్మక లేదా ప్రతికూల బదలాయింపు అనుకున్న ఒకటే కనుక ఇక్కడ హెల్ప్ అవుతుంది కనుక ధనాత్మక బదలాయింపు. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3: ఒక భాషలో నేర్చుకున్న తప్పుడు ఉచ్చారణ మరొక భాష నేర్చుకోవడానికి ఆటంకం కలిగిస్తే, ఒక భాషలో నేర్చుకున్నటువంటి ప్రొనౌన్సియేషన్ మరో భాష నేర్చుకోవడానికి ఆటంకం కలిగిస్తే, ఇబ్బంది కలిగిస్తే, ఇక్కడ నేర్చుకోవడానికే ఇది హెల్ప్ చేయడం లేదు కనుక దీన్ని బట్టి చూడండి. ధనాత్మక బదలాయింప, రుణాత్మక బదలాయింప, శూన్య బదలాయింప, పార్శ్వ బదలాయింప. ఆన్సర్ ఈస్ రుణాత్మక బదలాయింపు జరగలేదు, అంటే ప్రతికూల బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 4: క్రికెట్ ఆడడం నేర్చుకున్నటువంటి నైపుణ్యం వాలీబాల్ ఆడడానికి ఏమాత్రం సహాయపడకపోతే లేదా అడ్డుపడినా అది ఏ రకమైన బదలాయింపు? అంటే ఇక్కడ అడ్డుపడకపోయినా క్రికెట్ ఆడేటువంటి నైపుణ్యం వాలీబాల్ ఆడడంలో ఎటువంటి సహాయం చేస్తలేదు, అలాగని అడ్డుపడతలేదు. రెండూ లేవు, ధనాత్మకం లేదు, రుణాత్మకం లేదు. ఇది శూన్య బదలాయింపు. అంటే గతంలో నేర్చుకున్నటువంటి పనులు ఏవైనా కూడా నేర్చుకున్నటువంటి విషయం, ఈ కొత్తగా నేర్చుకున్నటువంటి విషయం లోపల సహాయం కానీ ఆటంకం కానీ కలిగించకపోతే, ఎటువంటి ప్రభావం లేకపోతే అది శూన్య బదలాయింపు కింద తీసుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 5: కుడి చేత్తో రాయడం నేర్చుకున్న నైపుణ్యం ఎడమ చేత్తో రాయడానికి ఉపయోగపడడం ఏ బదలాయింపుకు ఉదాహరణ? ద్విపార్శ్వ బదలాయింపు, శూన్య బదలాయింపు, క్షితిజ సమాంతర బదలాయింపు, ధనాత్మక బదలాయింపు లేదా అనుకూల బదలాయింపు. ఇది ద్విపార్శ్వ బదలాయింపు లేదా బైలాటరల్ బదలాయింపు అంటారు. బైలాటరల్ ట్రాన్స్ఫర్ ఆర్ ద్విపార్శ్వ బదలాయింపు. ఎందుకంటే శరీరంలో ఒక అవయవం ద్వారా నేర్చుకున్నటువంటి నైపుణ్యం శరీరంలోని మరొక భాగం ద్వారా బదలాయించబడాన్ని ఇది ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. అంటే ఉదాహరణకు కుడి చేత్తో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం కుడి చేత్తో నేర్చుకున్నటువంటి స్కిల్ ఎడమ చేత్తో కూడా రాయడానికి ఉపయోగపడితే ఇది రెండు వైపులా కనుక దీన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. క్వశ్చన్ నెంబర్ 6: ఒకే స్థాయిలో ఒకే సమయంలో నేర్చుకున్న అంశాలు ఒకదానికొకటి ఉపయోగపడడాన్ని ఏమంటారు? ఒకే స్థాయిలో ఒకే సమయంలో నేర్చుకున్నటువంటి రెండు అంశాలు ఇది ఒకదానికొకటి పరస్పరం ఉపయోగపడడాన్ని ఏమంటారు? ఇది
నిలువు బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు, క్షితిజ సమాంతర బదలాయింపు లేదా శూన్య బదలాయింపు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ సి, క్షితిజ సమాంతర బదలాయింపు. ఇది ఇక్కడ ఒకే రకమైనటువంటి కఠినత్వం ఉన్నటువంటి 2 అంశాలను నేర్చుకున్నప్పుడు ఒకదాని నైపుణ్యం మరొకదానికి ఉపయోగపడడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ తెలుగు పద్యం నేర్చుకున్న తర్వాత ఓ సంస్కృతానికి పద్యం నేర్చుకోవడం, ఇది సంస్కృత పద్యం నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. అప్పుడు సంస్కృత పద్యం నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఇట్లా ఒకటే రకమైనటువంటి కఠిన స్థాయి ఉన్నట్టు 2 అంశాలు, అంటే ఒక రకంగా ఇది అనుకూల బదలాయింపులో ఒక భాగం. క్వశ్చన్ నెంబర్ 7. అభ్యసన బదలాయింపుకు సంబంధించి సారూప్య మూలకాల సిద్ధాంతం లేదా సమరూప మూలకాల సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ని ప్రతిపాదించింది ఎవరు? స్పియర్మాన్, థారండైక్, జడ్, కోఫ్కా. సో థారండైక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ థారండైక్ బదలాయింపు అనేది 2 అభ్యసన పరిస్థితుల్లో ఐడెంటికల్గా, అంటే పోలికలు ఎక్కువగా ఉన్నట్టయితే, సారూప్యం ఎక్కువగా ఉన్నట్లయితే, సిమిలారిటీ, అది ఎక్కువగా బదలాయింపు జరుగుతుంది అనేది థారండైక్ చెప్పడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8. ఉన్నత స్థాయిలోని అభ్యసనం ముందు నేర్చుకున్న కింది స్థాయి అభ్యసనంపై ఆధారపడడం లేదా దానికి సహాయం చేయడం ఏ రకమైన బదలాయింపు? ఉన్నత స్థాయిలోని అభ్యసనం ముందు నేర్చుకున్న లేదా కింది స్థాయి అభ్యసనంపై ఆధారపడడం లేదా దానికి సహాయం చేయడం ఏ రకమైన బదలాయింపు? ద్విపార్శ్వ బదలాయింపు, క్షితిజ సమాంతర బదలాయింపు, నిలువు బదలాయింపు, రుణాత్మక బదలాయింపు. రుణాత్మక బదలాయింపు అంటే ప్రతికూల బదలాయింపు అన్నట్టు. సో ఇది నిలువు బదలాయింపు అంటుండు. ఆన్సర్ ఇస్ నిలువు బదలాయింపు. వర్టికల్ ట్రాన్స్ఫర్. ఒక అంశంలో నైపుణ్యం సంపాదించిన తర్వాత దానికంటే హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి అంశాన్ని నేర్చుకోవడానికి అది సహాయపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కూడికలు నేర్చుకున్న తర్వాత గుణకారం నేర్చుకోవడం లాంటిది అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 9. సో ఇది అనుకూల బదలాయింపు కింద తీసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 9. బదలాయింపు జరగడానికి సాధారణీకరణ సిద్ధాంతం లేదా సాధారణ సూత్రాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? సాధారణీకరణ సిద్ధాంతం, బదలాయింపుకు సంబంధించినటువంటి సాధారణీకరణ సిద్ధాంతం, థియరీ ఆఫ్ జనరలైజేషన్. థారండైక్, జెడ్, కోహిలర్, గిల్ఫోర్డ్. సో ఆన్సర్ ఈజ్ జెడ్, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ జెడ్ ఈ సూత్రం ప్రకారం ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత ఆ విషయం లేదా జ్ఞానాన్ని జనరలైజ్ చేసి ఆ సూత్రాన్ని వేరే కొత్త సందర్భంలో మనం అప్లై చేయగలిగితే అప్పుడు మాత్రమే బదలాయింపు జరుగుతుంది అని జెడ్ చెప్పడం జరిగింది. ఇది సాధారణీకరణ సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 10. ఒక నియమాన్ని లేదా సూత్రాన్ని నేర్చుకొని దాన్ని వేరే సందర్భంలో అన్వయించగలగడం ఏ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది? ఒక నియమాన్ని లేదా సూత్రాన్ని నేర్చుకొని వేరే సందర్భంలో దాన్ని అప్లై చేయాలి. ద్వికారక సిద్ధాంతం, సారూప్య మూలకాల సిద్ధాంతం, సాధారణీకరణ సిద్ధాంతం, గెస్టాల్ట్ సిద్ధాంతం. సో ఇంతకుముందే చెప్పుకున్నాం కనుక సాధారణీక సిద్ధాంతం, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. జెడ్ ప్రకారం ముందే అనుకుని ఒక నియమాన్ని లేదా సూత్రాన్ని బాగా అర్థం చేసుకొని దాన్ని కొత్త సమస్యలో లేకపోతే కొత్త సందర్భాల్లో అవసరానికి బదలాయించుకున్నట్లయితే దాన్ని సాధారణీకరణ సిద్ధాంతం అంటాం ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 11. థారండైక్ సారూప్య లేదా సమరూప మూలకాల సిద్ధాంతం దేనిపై ఎక్కువ దృష్టి పెడుతుంది? థారండైక్ యొక్క సమరూప మూలకాల సిద్ధాంతం జ్ఞానాన్ని సాధారణీకరించడమా, 2 అభ్యసన పరిస్థితుల్లో సారూప్యతల అంతర్దృష్టి ద్వారా నేర్చుకోవడమా, జ్ఞాన నిర్మాణంలో పరిసర పాత్రన? ఆన్సర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్రిపేర్ అవుతున్నటువంటి మిగతా అభ్యర్థులకు కూడా రీచ్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఏ వీడియోలకు
ఏ వీడియోలపై మీకు ఇంకా ప్రాక్టీస్ బిట్లు అవసరం ఉన్నది అనే దానికి ఉంటే మీరు కోరుకుంటే అది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో 11లో బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2 అభ్యసన పరిస్థితుల్లో ఉన్నటువంటి సారూప్యతలు రెండు ఐడెంటికల్ ఉండాలి, వాటి సారూప్యంగా ఉండాలి అంటుండు, సమరూపంతో ఉండాలి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 2 అభ్యసన పరిస్థితుల మధ్య ఎంత ఎక్కువ సారూప్యత అనేది ఈ సారూప్యత అంటే ఇక్కడ సిమిలారిటీ ఉంటే, ఎంత సిమిలారిటీ ఎక్కువ ఉంటే బదలాయింపు అంత ఎక్కువ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 12. జడ్ యొక్క సాధారణీకరణ సిద్ధాంతం ప్రకారం బదలాయింపుకు కీలకం ఏంటి? జడ్ సాధారణీకరణ సిద్ధాంతం ప్రకారం బదలాయింపుకు అతి ముఖ్యమైనది ఏంటిది? ఏ. అభ్యసనలో ఖచ్చితత్వం, అంతర్దృష్టి ఉపయోగించడం, సూత్రాలను మరియు నియమాలను అర్థం చేసుకోవడం, పునరావృతం లేదా పునర్బలనం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. సూత్రాలను మరియు నియమాలను అర్థం చేసుకున్న తర్వాతనే ఇక్కడ సాధారణీకరణ సిద్ధాంతంలో బదలాయింపు అనేది జరుగుతుంది. సో ఇదే ఇక్కడ కీలకం. క్వశ్చన్ నెంబర్ 13. బదలాయింపు అనేది మొత్తం నుంచి భాగానికి మరియు భాగం నుంచి మొత్తానికి జరుగుతుందని భావించే సిద్ధాంతం ఏది? ఫార్మల్ డిసిప్లిన్ థియరీ అంటే శిక్షణా సిద్ధాంతం, ఇది ఓల్డ్ సిద్ధాంతం. సారూప్య లేదా సమరూప మూలకాల సిద్ధాంతం, గెస్టాల్ట్ సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం. సో ఇక్కడ మొత్తం నుండి భాగాలకు మరియు మొత్తానికి ఇక్కడ ప్రాధాన్యం ఇస్తున్నా అనగానే అది గెస్టాల్ట్ థియరీగా మనం భావించవచ్చు. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్, గెస్టాల్ట్ సిద్ధాంతం. ఇక్కడ మామూలు గెస్టాల్ట్ వాదులు ఏం చేస్తారు? అభ్యసనాన్ని మొత్తము లేదా దాని భాగాల మధ్య సంబంధంగా చూడడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా బదలాయింపు కూడా మొత్తం లేదా భాగాల ఆధారంగా జరుగుతుంది అని చెప్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 14. పూర్వ అభ్యసనం కొత్త అభ్యసనంపై ఆటంకం కలిగించే బదలాయింపును విద్యార్థులు గణితంలో తరచుగా ఎదుర్కొనే సమస్యలను ఏమంటారు? పూర్వ అభ్యసనం అనేది కొత్త అభ్యసనానికి ఆటంకం కలిగిస్తుంది. సో విద్యార్థులు గణితంలో తరచుగా ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొంటారు అంటుండు. సో దాని సహజ ఆటంకం, పరాయ ఆటంకం, శూన్య బదలాయింపు, ద్విపార్ష బదలాయింపు అంటుండు. సో ఇక్కడ ఈ ప్రోయాక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అనేది కూడా ప్రతికూల బదలాయింపుగానే చెప్పుకోవచ్చు. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సహజ ఆటంకం అంటే ప్రోయాక్టివ్ ఇంటర్ఫీరెన్స్. అంటే ప్రోయాక్టివ్ ఇంటర్ఫీరెన్స్ కూడా గతంలో నేర్చుకున్న అంశం కొత్తగా నేర్చుకోవడానికి ఆటంకం కలిగించడం. అంటే ఇంతకుముందు తెలుగు నేర్చుకుని ఉంటే మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో ఉన్న తేడా వల్ల కొంచెం ఇబ్బంది కలగడం అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 15. మళ్ళీ అది వచ్చింది క్వశ్చన్. తెలుగు నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టంగా అనిపిస్తే అది రుణాత్మక బదలాయింపు. ఓకే, అదే ఇది ప్రోయాక్టివ్ ఇంటర్ఫీరెన్స్. అంటే రుణాత్మక బదలాయింపు ప్రతికూల బదలాయింపు అంటే అదే ప్రోయాక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అన్న అదే, రుణాత్మక బదలాయింపు అన్న అదే. దీని అభ్యసన భాషలో ఏమని పిలుస్తారు? ఇది ఇక్కడ తేడా. 15. సో దీన్ని ప్రోయాక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటారు. ఇది అభ్యసన భాషలో కొంచెం సైంటిఫిక్ నేమ్ వర్డ్ అన్నట్టు. సో ప్రోయాక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అనగానే ఏమనుకోవాలి? రుణాత్మక బదలాయింపు లేదా ప్రతికూల బదలాయింపు అనుకోవాలంతే. క్వశ్చన్ నెంబర్ 16. ఒక క్రీడలో రక్షణ విధానాలు నేర్చుకోవడం అంటే డిఫెన్సివ్ స్ట్రాటజీస్ నేర్చుకోవడం, ఇంకో క్రీడ లోపల ఆఫెన్సివ్ స్ట్రాటజీస్ దాడి విధానాలు నేర్చుకోవడానికి ఆటంకం కలిగిస్తే, రెండు ఆపోజిట్ కదా, డిఫెన్సివ్ అండ్ ఆఫెన్సివ్. సో దీన్ని ఆటంకం కలిగించడం అంటుండు కనుక సహాయం చేస్తలేదు, ఇక్కడ బదలాయింపు జరుగుతలేదు కనుక దీన్ని ఏమంటారు? అంటే బదలాయింపు జరగట్లేదు అనట్లేదు, ఇక్కడ అడ్డుకుంటుంది, ఆటంకం కలిగిస్తుంది, ఇబ్బంది కలిగిస్తుంది. సో నెగటివ్, ధనాత్మక, రుణాత్మక, శూన్య, నిలువు బదలాయింపు. సో ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్, రుణాత్మక బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 17. పద్యాలను సులభంగా గుర్తుపెట్టుకునే నైపుణ్యం చరిత్రలోని తేదీలను కూడా గుర్తుపెట్టడానికి సహాయపడితే
ఏ రకమైన బదలాయింపు గుర్తుపెట్టుకోవడం అనేది ఆయనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ప్రకారం, ఐక్యూ ప్రకారం గుర్తుపెట్టుకునేది ఉన్నది పద్యాలు. సో ఇట్లా నైపుణ్యం, ఆ స్కిల్ అనేది ఇక్కడ చరిత్రలో దీన్ని కూడా గుర్తుపెట్టడానికి సహాయపడుతుంది. అంటే ఇక్కడ సహాయపడుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది లర్నింగ్. సో ఇది ఏ రకమైనది? ఒక రకమైన అభ్యాసం నుంచి మరొక రకమైన అభ్యాసానికి బదలాయింపు, నిలువు బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు, రుణాత్మక బదలాయింపు. సో ఇక్కడ రిలేటెడ్గా ఉన్నది ఏంది అని అనుకుంటే 17ది ఏ. ఇది ఒక రకమైన అభ్యాసం నుంచి మరొక రకమైనటువంటి అభ్యాసానికి బదలాయింపు, అంటే ఒక రకంగా అనుకూల బదలాయింపే ఇది. ఇక్కడ గుర్తుంచుకునేటువంటి శైలి, ఆ టెక్నిక్స్ అనేది యూజ్ చేసుకొని ఇక్కడ బదలాయింపు జరుగుతుంది అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 18. అభ్యసన బదలాయింపులో ద్విపార్శ్వ బదలాయింపు దేనికి సంబంధించినది? ఏ. మెదడు యొక్క 2 అర్ధగోళాలు. బి. 2 వేరువేరు పాఠ్యాంశాలు. సి. ఒక స్థాయి నుండి మరొక స్థాయికి. డి. జ్ఞానాన్ని నైపుణ్యంగా మార్చడం. సో ఆన్సర్ ఈస్ ఏ. మెదడు యొక్క 2 అర్ధగోళాలు, సెరెబ్రల్ హెమిస్పియర్స్. దీని ఆధారంగానే ఈ ద్విపార్శ్వ బదలాయింపు అనేది జరుగుతుంది. అంటే మనం ఎడమ చేతితో చేసేటువంటి నైపుణ్యం, అంటే రాయడం నేర్చుకుంటే అది కుడి చేతితో రాసడానికి కూడా ఉపయోగపడితే ఇది ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. ఇది మెదడు లోపల ఉండేటువంటి 2 అర్ధగోళాల వల్ల జరుగుతుంది. సో అంటే ఒక రకంగా మన బాడీలోని ఒక భాగం కుడి అర్ధగోళం, ఈ మెదడులోని కుడి అర్ధగోళం, మరొక భాగం ఎడమ అర్ధగోళంకి నైపుణ్యం అనేది బదలాయింపు జరుగుతుంది అన్నట్టు ఇక్కడ. సో క్వశ్చన్ నెంబర్ 19. ఒక తరగతి గదిలో ధనాత్మక బదలాయింపును పెంచడానికి ఉపాధ్యాయుడు అనుసరించాల్సినటువంటి ఉత్తమ వ్యూహం ఏంటిది? అంటే అనుకూల బదలాయింపు జరగడానికి కొరకు ఉపాధ్యాయుడు ఏం చేస్తే బాగుంటుంది? విద్యార్థులకు ఎక్కువ శిక్షలు ఇవ్వడం, ఒకే అంశాన్ని పదే పదే పునరావృతం చేయడం, సారూప్యత ఉన్న అంశాలను కలిపి బోధించడం మరియు అన్వయింపజేయడం, పరీక్షల్లో కఠిన ప్రశ్నలు ఇవ్వడం. సో ఇక్కడ శిక్షలు ఇవ్వడం అనేది నెగటివే, కఠిన ప్రశ్నలు ఇవ్వడం అనేది నెగటివే. మరి ఇక్కడ పునరావృతం చేయడానికి కొంతవరకు కరెక్ట్ అయినప్పుడు కూడా సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే సారూప్యత ఎక్కువగా ఉన్నప్పుడే బదలాయింపు అనేది ఎక్కువ జరుగుతుంది కనుక. సో ఇక్కడ సిమిలారిటీ ఉన్నటువంటి అంశాలను కలిపి బోధించుడు, మళ్ళీ దాన్ని అప్లై చేయడం అనేది వల్ల ఏమవుతుందంటే బదలాయింపు స్కిల్స్ అనేవి పెరుగుతాయి పిల్లల్లో. క్వశ్చన్ నెంబర్ 20. సో ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే మనకు టైం సరిపోదనే ఉద్దేశంతో ఎంత అవసరమైతే అంతే చేయడం జరుగుతుంది. శిక్షణ యొక్క సాధారణీకరణ సిద్ధాంతం, థియరీ ఆఫ్ జనరలైజేషన్ ఆఫ్ ట్రైనింగ్ను ఎక్కువగా బలపరిచే సిద్ధాంతం. శిక్షణ యొక్క సాధారణీకరణ సిద్ధాంతం అంటే జనరలైజేషన్ థియరీ ఎక్కువగా బలపరిచే సిద్ధాంతం. ఏ. గెస్టాల్ట్ వాదం. బి. సారూప్య మూలకాల సిద్ధాంతం లేదా సమరూప మూలకాల సిద్ధాంతం. సి. సంసర్గ సిద్ధాంతం. డి. అభ్యసన సిద్ధాంతం. సో ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, గెస్టాల్ట్ సిద్ధాంతం. ఎందుకంటే గెస్టాల్ట్ వాళ్ళ అంతర్దృష్టి మరియు సాధారణ సూత్రాలను అర్థం చేసుకోవడంపై దృష్టి పెడతారు. సో ఇది జడ్ సిద్ధాంతంతో సారూప్యత కలిగి ఉంటుంది. 21. పాఠశాలల్లో లాటిన్ లేదా సంస్కృతం వంటి సంక్లిష్టమైనటువంటి సబ్జెక్టులు నేర్చుకోవడం వల్ల మెదడుకు శిక్షణ లభిస్తుంది. దాని ద్వారా ఇతర సబ్జెక్టులు కూడా సులభంగా నేర్చుకోవచ్చు అనేటువంటి నమ్మేటువంటి సిద్ధాంతం ఏది? ఇది గతంలో జరిగింది, ప్రాచీన కాలంలో, మధ్యయుగ కాలంలో వచ్చినటువంటి సిద్ధాంతం. ఈ సాధారణీకరణ సిద్ధాంతం, శిక్షణా సిద్ధాంతం ఆర్ ఫార్మల్ డిసిప్లిన్ థియరీ, వికారక సిద్ధాంతం, శూన్య బదలాయింపు సిద్ధాంతం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్, శిక్షణా సిద్ధాంతం. ఇది పాత సిద్ధాంతం. ముఖ్యంగా కఠినమైన సబ్జెక్టులు ఏమన్నా ఉంటే మెదడు యొక్క నిర్దిష్ట భాగాలకు అవి శిక్షణ ఇస్తాయట. అంటే ఒక హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్టు నేర్చుకుంటే మన బ్రెయిన్కి అది బాగా ట్రైనింగ్ ఇస్తుందని, దాని ద్వారా ఇంకా కఠినమైనటువంటి విషయాలను కూడా నేర్చుకునేటువంటి స్కిల్ ఎక్కువగా పెరుగుతుంది అనేది ఇది ఓల్డ్ సిద్ధాంతం. దీన్ని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా ఖండించడం జరిగింది. 22. శిక్షణా సిద్ధాంతంను వ్యతిరేకించిన వారిలో ముఖ్యులు ఎవరు? ఇక్కడ వచ్చేసింది. సో జెడ్ మరియు తారండై, కోహిలర్ మరియు కోఫ్కా, పావులో అండ్ స్కిన్నర్, ఆల్బర్ట్ మరియు కెటెల్. సో ఆన్సర్ ఈజ్
ఏ థారండైక్ అండ్ జెడ్ వీళ్ళు ఈ శిక్షణా సిద్ధాంతం కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 23 లోపల గణితంలో భిన్నాలు అంటే ఫ్రాక్షన్స్ అనే అంశం నేర్చుకున్న తర్వాత దాన్ని భౌతిక శాస్త్రంలో ఉపయోగించగలగడం ఏ బదలాయింపుకు ఉదాహరణ? క్వశ్చన్ ఆన్సర్ కామెంట్ చేయండి. పార్శ్వ బదలాయింపు, క్షితిజ సమాంతర బదలాయింపు, నిలువు బదలాయింపు, శూన్య బదలాయింపు. ఇక్కడ నిలువు బదలాయింపైన, క్షితిజ సమాంతర బదలాయింపైన ఇవన్నీ కూడా బదలాయింపు జరుగుతూనే చెప్తున్నాయి. ఇది అనుకూల బదలాయింపులో భాగంగానే ఉంటాయి. సో ఇక్కడ బదలాయింపు అనేది జరిగింది కనుక అందులో ఎట్లా జరుగుతుంది? క్షితిజ సమాంతర బదలాయింపు అనేది జరుగుతుంది. ఎలా అంటే ఒకే స్థాయి లోపల ఉన్నటువంటి రెండు డిఫరెంట్ సబ్జెక్టుల మధ్య ఇక్కడ లెర్నింగ్ అనేది బదలాయించడం జరుగుతుంది. అంటే కొంతవరకు మ్యాథ్స్, ఫిజిక్స్ అనేది సిమిలర్గా ఉంటాయి కనుక అక్కడ నేర్చుకున్నవి అక్కడ నేర్చుకున్నవి ఇక్కడ కొత్తగా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతున్నాయి. సో ఇవి రెండు ఒకటే స్థాయిలో ఉన్నటువంటి అని చెప్పుకుంటున్నాం కనుక ఇది అనుకూల బదలాయింపే. కానీ ప్రత్యేకంగా తీసుకున్నట్టయితే అది క్షితిజ సమాంతర బదలాయింపుగా చెప్పుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 24 గెస్టాల్ట్ మనస్తత్వ శాస్త్రవేత్తల ప్రకారం అభ్యసన బదలాయింపు దేనిపై ఆధారపడి ఉంటుంది? గెస్టాల్ట్ వాళ్ళ ప్రకారం అభ్యసనం మరియు పునరావృతం, జ్ఞానాన్ని అంతర్దృష్టి ద్వారా సమగ్రంగా అర్థం చేసుకోవడం, సారూప్య లేదా సమరూప మూలకాలు, శిక్షణా క్రమం. సో ముందుగానే అనుకున్నట్టు గెస్టాల్ట్ అంటున్నారు కనుక గెస్టాల్ట్ అంటేనే అంతర్దృష్టి మరియు మొత్తంగా భాగాలుగా అన్నిటినీ ఆర్గనైజ్ చేసి సమగ్రంగా అర్థం చేసుకోవడం అనేది దాన్ని గెస్టాల్ట్ థియరీ ఉంటుంది కనుక సో వీళ్ళ ప్రకారం అభ్యసన బదలాయింపు కూడా దీన్నే అప్లై చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 25 కంప్యూటర్లో టైపింగ్ నేర్చుకున్న వ్యక్తికి టైప్రైటర్లో టైప్ చేయడం కొంత ఆటంకం కలిగిస్తే కొంచెమైనా బాగైనా ఇక్కడ అంటే కొన్నిసార్లు కంప్యూటర్ నేర్చుకున్న టైప్రైటర్ నేర్చుకున్న వాళ్ళకి కంప్యూటర్ నేర్చుకోవడం కూడా ఈజీ అవుతుంది అని అనుకుంటారు. దాన్ని అనుకూల బదలాయింపు కూడా అనుకోవచ్చు. కానీ ఇక్కడ కంప్యూటర్ టైపింగ్లో ఇక్కడ కీబోర్డ్ను బట్టి ఇది హార్డ్గా ఉంటుంది, అది కొంచెం స్మూత్గా ఉంటుంది కనుక కొంచెం ఆటంకం కలిగితే అంటుండు. సో దీని ప్రకారం ప్రొయాక్టివ్, రెట్రాక్టివ్, ధనాత్మక, ద్విపార్శ్వ. సో 25 ఈజ్ ద ప్రొయాక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అంటుండే. ఇక్కడ ఆటంకం అంటుండే కనుక ప్రొయాక్టివ్ ఇంటర్ఫీరెన్స్ కింద తీసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 26 బదలాయింపు జరగడానికి రెండు అభ్యసన పరిస్థితుల్లో సామ్యత అంటే సిమిలారిటీ ఉండాలని చెప్పే సిద్ధాంతం ఏది? ఇక్కడ సిమిలారిటీ, ఐడెంటిటీ సేమ్గా ఉండాలి, సమరూపంలో ఉండాలి అని చెప్పేటువంటి సిద్ధాంతం. ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇది థారండైక్ సిద్ధాంతం, జెడ్ సిద్ధాంతం, శిక్షణా సిద్ధాంతం, గెస్టాల్ట్ సిద్ధాంతం. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27 ఒక భాషలో వ్యతిరేక పదాలు నేర్చుకోవడం మరొక భాషలో వ్యతిరేక పదాలు నేర్చుకోవడానికి సహాయపడడం జరుగుతుంది. ఇది ఏ బదలాయింపు? ఇది ఇక్కడ క్షితిజ సమాంతర బదలాయింపు అంటే సిమిలర్గా ఉన్నటువంటి అంశాలు. నిలువు బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు, రుణాత్మక బదలాయింపు. సో ఇక్కడ అనుకూల బదలాయింపు మరియు క్షితిజ సమాంతర బదలాయింపు ఉన్నప్పుడు రెండు కరెక్ట్ అవుతాయి. కానీ ఇక్కడ అనుకూల బదలాయింపు లేదు కనుక సో ఇది అనుకూల బదలాయింపులో భాగంగానే ప్రత్యేకంగా తీసుకుంటే ఇది క్షితిజ సమాంతర బదలాయింపు, నథింగ్ బట్ అనుకూల బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 28 ఒక ఉపాధ్యాయుడు ధనాత్మక బదలాయింపు లేదా అనుకూల బదలాయింపు పెంచడానికి పాఠ్యాంశాలను ఎలా బోధించాలి? పూర్తిగా ఒకే పద్ధతిలో, విభిన్న సందర్భాల్లో ఒకే సూత్రాన్ని అన్వయించే విధంగా, పూర్తిగా విడదీసి, అధిక గ్రేడ్లు ఇస్తూ. కామెంట్ చేయండి ఆన్సర్. సో ఒకే పద్ధతిలో బోరు, పూర్తిగా విడదీసినా బాగుండదు, ఎప్పుడు గ్రేడ్లు ఇస్తూ పోతే కూడా బాగుండదు కనుక ఇవన్నీ నెగిటివ్ ఉన్నాయి కనుక పాజిటివ్ తీసుకుంటే విభిన్న సందర్భాల్లో ఒకే సూత్రాన్ని అన్వయించే విధంగా అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విభిన్న సందర్భాల్లో మనం అప్లై చేసే విధంగా బోధిస్తే విద్యార్థులు ఆ సూత్రాన్ని జనరలైజ్ చేయగలుగుతారు అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 29 పూర్వ అభ్యసనం ప్రస్తుత అభ్యసనానికి ఆటంకం కలిగించిన ఆ తర్వాత కూడా ఆ పూర్వ అభ్యసనం బాగా గుర్తుంటే ఆటంకాన్ని ఏమంటారు? ఇక్కడ పూర్వ అభ్యసనము
ప్రస్తుత అభ్యసనానికి ఆటంకం కలిగిస్తుంది. ఆ తర్వాత కూడా పూర్వాభ్యసనం బాగా గుర్తుంటే, బాగా గుర్తుంటాయి. కొన్ని పనికొచ్చేటివి గతంలో నేర్చుకుని, కొన్ని పనికి రానివి కూడా ఉండొచ్చు. ఇక్కడ ఆటంకం కలిగించవచ్చు కానీ అది కూడా ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడుతుంది. సో ఏమంటారు? ఆటంకం కలిగిస్తుంది అంటున్నాం కనుక ఇక్కడ రుణాత్మక బదలాయింపు లేదా ప్రతికూల బదలాయింపు లేదా ప్రోయాక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అని చెప్పుకోవచ్చు. పాత అభ్యసనం కొత్త దాన్ని అడ్డుకుంటే దాన్ని ప్రోయాక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అనడం జరుగుతుంది. సో ప్రతికూల బదలాయింపు. బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 30. డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు భారతదేశంలో కుడివైపు డ్రైవింగ్ నేర్చుకోవడం, అమెరికాలో ఎడమవైపు డ్రైవింగ్ చేయడానికి కష్టంగా అనిపిస్తే అది ఏ బదలాయింపు? ఇక్కడ కష్టం అని అన్నాడు. సో బదలాయింపుకు ఇబ్బంది పెడుతుంది, ఆటంకం కలిగిస్తుంది అన్నట్టు. ఇది ఏ ద్విపార్శ్వ బదలాయింపు, ధనాత్మక బదలాయింపు, రుణాత్మక బదలాయింపు, క్షితిజ సమాంతర బదలాయింపు. రుణాత్మక బదలాయింపు అంటే ప్రతికూల బదలాయింపు. సో ఇక్కడ డ్రైవింగ్లో తేడా కుడి ఎడమ వల్ల మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది కనుక బదలాయింపు జరగట్లేదు కనుక ఇది రుణాత్మక బదలాయింపు. సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31. బదలాయింపు అనేది రెండు అభ్యసన వాతావరణాల మధ్య అంతర్దృష్టిని గుర్తించడంపై ఆధారపడి ఉంటుంది. ఎవరు భావించారు అంతర్దృష్టిని గుర్తించడం? ఏ తారండైక్, పౌలోవ్, గెస్టాల్ట్ వాదులు, డిజెడ్. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. అంతర్దృష్టి అంటున్నామంటేనే అది మొత్తం అర్థం చేసుకోవడం, బదలాయింపులో భాగం, బదలాయింపు కీలకంగా మొత్తం అర్థం చేసుకోవడం లేదా అంతర్దృష్టి అనేది కీలకంగా ఉన్నది అని అనుకుంటే అక్కడ ఆటోమేటిక్గా గెస్టాల్ట్ వాదులనే చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 32. బదలాయింపు అనేది అభ్యసనంలో నిర్మాణాత్మకత స్ట్రక్చర్ యొక్క స్పష్టతపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నది ఎవరు? బదలాయింపు అనేది అభ్యసనం లోపల నిర్మాణాత్మకత యొక్క స్పష్టతపై ఆధారపడి ఉంటుంది, దాని స్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పిండు. జెరోమ్ బ్రూనర్, జెడ్ స్కిన్నర్, తారండైక్. సో ఇక్కడ స్ట్రక్చర్ నిర్మాణాత్మకత అని చెప్తుండే కనుకనే దాన్ని బట్టి మనం ఎవరు అనుకోవచ్చు? బ్రూనర్. సో బ్రూనర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. బ్రూనర్ ఏమని చెప్పిండు? పాఠ్యాంశాల స్ట్రక్చర్ అనేది స్పష్టంగా అర్థమైతే బదలాయింపు అనేది మెరుగ్గా ఉంటుంది. అంటే పాఠ్యాంశాల స్ట్రక్చరే సరిగా లేకపోతే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, ఈ బదలాయింపు కూడా సరిగా జరగదు. స్ట్రక్చర్ కరెక్ట్ ఉంటే పాఠ్యాంశాల నిర్మాణం కరికులం బాగా ఉంటే దాంతోపాటు బదలాయింపు మెరుగ్గా ఉంటుందని చెప్పిండు. క్వశ్చన్ నెంబర్ 33. ఒక ఆట నేర్చుకున్నప్పుడు ఉపయోగించిన వ్యూహాత్మక ఆలోచన, ఒక స్ట్రాటజిక్ థింకింగ్ అన్నట్టు, నైపుణ్యం లేదా స్కిల్స్ జీవితంలో క్లిష్ట సమస్యలు పరిష్కరించడానికి ఉపయోగపడడం. అంటే ఒక మంచి ప్లేయర్ ఉన్నాడు, ఆయనే ఆటలో భాగంగా కొన్ని వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలు, కొన్ని స్కిల్స్ నేర్చుకోవడం జరుగుతుంది ఆటోమేటిక్గా. అయితే నిత్య జీవితంలో కూడా అట్లాంటి కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కూడా దాన్ని అప్లై చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఆ సమస్యలు నిత్య జీవితంలో సమస్యలు పరిష్కరించడానికి. సో ఉపయోగపడుతున్నాయి అంటున్నాడంటేనే అది అనుకూల బదలాయింపు. ఇక్కడ చూస్తే క్షితిజ సమాంతర బదలాయింపు, నిలువు బదలాయింపు, భావనాత్మక బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు అని చెప్పడం జరిగింది. దీని ప్రకారం ఇక్కడ ఒకే రకమైనటువంటివి రెండు ఒకే స్థాయి ఉన్నటువంటిది కాదు కనుక క్షితిజ సమాంతర సమరూపత సారూప్యం అనేది లేదు కనుక ఇక్కడ ఇది కాదు. ఇది అనుకూల బదలాయింపు అయినప్పుడు కూడా, నిలువు బదలాయింపు కూడా అనుకూల బదలాయింపు కూడా ఈ కింది స్థాయి అది పై స్థాయి అన్నది కూడా లేదు. ద్విపార్శ్వ బదలాయింపు ఎట్లా లేదు, ఎడమవైపు కుడివైపు అనేదాన్ని. సో ఇక్కడ కొత్తగా భావనాత్మక బదలాయింపు అంటే ప్రత్యేకంగా ఇది అనుకూల బదలాయింపుగానే తీసుకోవచ్చు. అప్పుడప్పుడు క్వశ్చన్లో అనుకూల బదలాయింప ప్రతికూల బదలాయింప అని అడిగితే ఈజీగా అయిపోతుంది. ఇట్లా స్పెసిఫిక్గా అడిగినప్పుడు కూడా చేసుకోవచ్చు. కనుక ఇక్కడ ఒక ఆలోచన, వ్యూహాత్మక ఆలోచన, ఒక భావన బదిలీ జరుగుతుంది కనుక భావనాత్మక బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 34. ఒక వ్యక్తి వంట నేర్చుకునేటప్పుడు కూరగాయలు తరిగేటువంటి నైపుణ్యం, చాపింగ్ నేర్చుకుంటే ఆ నైపుణ్యం చెక్క పనిలో చెక్కను చెక్కడానికి, క్యార్వింగ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందా అంటే ఏమాత్రం ఉపయోగపడకపోతే అది ఏ బదలాయింపు? ఉపయోగపడతలేదు. ఎట్లా? ధనాత్మక బదలాయింపు, అనుకూల బదలాయింపు అన్నట్టు. రుణాత్మక బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు.
సో ఆన్సర్ ఈజ్ శూన్య బదలాయింపు, అసలు ఏం ఉపయోగపడతలే అని చెప్పేసాడు కనుక. క్వశ్చన్ నెంబర్ 35. బదలాయింపు జరగడానికి పూర్వ అభ్యసనం మరియు కొత్త అభ్యసన పరిస్థితుల మధ్య సారూప్యతలు ఉండాల్సిన అవసరం లేదని, బదలాయింపు అనేది అభ్యసనం యొక్క లక్ష్యాలపై ఆధారపడి ఉంటుందని భావించే సిద్ధాంతం ఏది? మనం ఏమనుకున్నాము, ఈ బదలాయింపు ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ జరగాలంటే పాతది కొత్త దానిలో సిమిలారిటీ ఎక్కువ ఉంటే బదలాయింపు ఎక్కువ జరుగుతుంది అని చెప్పి మనకు తారండేకి సమరూప సిద్ధాంతం అనేది చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏమంటుండంటే సారూప్యతలు ఉండాల్సిన అవసరం ఏం లేదు, కానీ అభ్యసనం యొక్క లక్ష్యాలపై ఆధారపడి ఉంటుందని భావించే సిద్ధాంతం అట. అంటే లక్ష్యాన్ని బట్టే ఈ బదలాయింపు ఉంటుందని చెప్పే సిద్ధాంతం ఏది అని చెప్తుండు. శిక్షణా సిద్ధాంతం, లక్ష్య సిద్ధాంతం, సారూప్య మూలకాల సిద్ధాంతం, గెస్టాల్ట్ సిద్ధాంతం. ఇది చాలా స్పెసిఫిక్గా ఉన్నది కనుక బి ఈజ్ ద రైట్ ఆన్సర్, లక్ష్య సిద్ధాంతం. సో ఇది బదలాయింపు అనేది లక్ష్యాల యొక్క స్పష్టత మీద ఆధారపడి ఉంటుందని సూచిస్తుంది. సో ఇది కొంచెం ప్రత్యేకమైనట్టు క్వశ్చన్ కింద స్పెసిఫిక్గా ఉన్నది. క్వశ్చన్ నెంబర్ 36 తీసుకుంటే అభ్యాస బదలాయింపు అనేది కేవలం నైపుణ్యం బదలాయింపు మాత్రమే కాదు, ఇది ఆలోచన విధానం యొక్క బదలాయింపు అని ఎవరు పేర్కొన్నారు? అంటే బదలాయింపు అనగానే ఒక ఓన్లీ నైపుణ్యం బదలాయింపు యొక్క స్కిల్ బదలాయింపు మాత్రమే కాదు, మన థింకింగ్ ఆలోచన విధానం కూడా, థింకింగ్ ప్రాసెస్ కూడా బదిలీ అవుతుంది అని చెప్పిన వాళ్ళు ఎవరు? స్పియర్మాన్, తారండైక్, జెడ్ కోహిలర్. సో సి ద రైట్ ఆన్సర్, జెడ్ ఏమన్నాడు, బదలాయింపు కేవలం జ్ఞానమే కాదు, జ్ఞానం లేదా నైపుణ్యం కూడా బదలాయింపుగా కాకుండా ఆలోచించే విధానం కూడా ఒక బదలాయింపుగా పేర్కొన్నాడు అన్నట్టు ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 37. ఒక సమస్యను పరిష్కరించడానికి నేర్చుకున్నటువంటి పద్ధతి అదే తరహాలో ఉండే మరొక సమస్యను పరిష్కరించడానికి సహాయపడడాన్ని ఏమంటారు? ఒక సమస్యను పరిష్కరించడానికి నేర్చుకున్నటువంటి ఒక పద్ధతి సేమ్ అదే టైప్ ఉన్నటువంటి మరో సమస్య హెల్ప్ అవుతుంది, సహాయపడుతుంది. సాధారణ బదలాయింపు, నిర్దిష్ట బదలాయింపు, శూన్య బదలాయింపు, నిలువు బదలాయింపు. సో ఇక్కడ నిర్దిష్ట బదలాయింపు స్పెసిఫిక్గా అంటుండే, ఇక్కడ చెప్తుండు అదే తరహాలో అంటుండే కనుక నిర్దిష్ట బదలాయింపు కింద తీసుకుందాం. సో 38. బదలాయింపు జరగాలంటే అభ్యసన లక్ష్యాలు ఎలా ఉండాలి? బదలాయింపు జరగాలంటే ఎట్లా ఉండాలి? అవి కఠినంగా ఉండాలన్నా, సవాలుగా ఉండాలన్నా, స్పష్టంగా మరియు సాధారణీకరణకు వీలుగా ఉండాలన్నా, కేవలం ఉపాధ్యాయునికి పరిమితమై ఉండాలన్నా? సో ఇది చూడగానే తెలిసిపోతుంది కనుక స్పష్టంగా మరియు జనరలైజ్ చేయడానికి వీలుగా ఉండాలి, అప్పుడే ఈజీ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 39. గణితంలో అంకెల కూడిక అడిషన్ నేర్చుకున్న తర్వాత బీజగణితం ఆల్జీబ్రా లోపట అక్షరాల కూడిక నేర్చుకోవడం సులభం కావడం ఏ రకమైన బదలాయింపు? ఇక్కడ అనుకూల బదలాయింపే ఇది. దాంట్లో కొంచెం స్పెసిఫిక్గా తీసుకుంటే ద్విపార్శ్వ బదలాయింపు, నిలువు బదలాయింపు, రుణాత్మక బదలాయింపు, క్షితిజ సమాంతర బదలాయింపు. సో ఇక్కడ కొంచెం ఆలోచిస్తే ఇది నిలువు బదలాయింపు అంటుండు. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు అంటే ఒక కింది స్థాయిలో నేర్చుకున్న అంకెల కూడిక అనేది హై స్టాండర్డ్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆల్జీబ్రా నేర్చుకోవడానికి కింది స్థాయిలో ఉన్నటువంటి అడిషను, ప్రైమరీలో ఉన్నటువంటి అడిషను, కొంచెం హయ్యర్ లెవెల్లో ఉండేటువంటి ఆల్జీబ్రాలు నేర్చుకోవడానికి చేస్తుంది కనుక ఇది పైనుంచి కిందికి ఉన్నత స్థాయికి వెళ్తుంది కనుక దీన్ని నిలువు బదలాయింపు కింద తీసుకుంటున్నాడు స్పెసిఫిక్గా. క్వశ్చన్ నెంబర్ 40. అభ్యసన బదలాయింపు అనేది సామర్థ్యం మరియు వ్యవస్థీకరణపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్న సిద్ధాంతం ఏది? అభ్యసన బదలాయింపు అనేది సామర్థ్యము మరియు ఆర్గనైజేషన్ పై ఆధారపడి ఉంటుందని పేర్కొన్న సిద్ధాంతం ఏది? గెస్టాల్ట్ సిద్ధాంతం, సారూప్య మూలకాల సిద్ధాంతం, లేదా సమరూప మూలకాల సిద్ధాంతం, శిక్షణా సిద్ధాంతం, సాధారణీకరణ సిద్ధాంతం. సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, గెస్టాల్ట్ సిద్ధాంతం. ఎందుకంటే సామర్థ్యము, ఆర్గనైజేషను, అంతర్దృష్టి, మొత్తంగా భాగాలుగా వాటిని ఆర్గనైజ్ చేయడం, ఇవన్నీ గెస్టాల్ట్ సిద్ధాంతవాదం కిందకి వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 41. శిక్షణా సిద్ధాంతాన్ని వ్యతిరేకించడానికి తారండైక్ మరియు వుడ్వర్త్ నిర్వహించినటువంటి పరిశోధన దేనిపై ఆధారపడింది? ఈ శిక్షణా సిద్ధాంతం అనేది సో మధ్యయుగం నాటి అని చెప్పుకున్నాం. లాటిను, గ్రీకు భాష ఇట్లాంటివి నేర్చుకుంటే, కఠినమైనటువంటి వీటిని నేర్చుకుంటే
ఆర్థమెటిక్ ఇంకా కొన్ని కఠినమైనటువంటి వాటిని నేర్చుకోవడానికి మనకు మెదడుకు ట్రైనింగ్ అనేది ఇచ్చినట్లు అవుతుంది అనేది వాళ్ళ సిద్ధాంతం. అంటే ఒక కష్టంగా ఉన్నటువంటి ఒక ఫర్ ఎగ్జాంపుల్ కష్టంగా ఉన్నటువంటి మ్యాథ్స్ చేయగలిగినటువంటి పిల్లవాడు కొంచెం ఈజీగా ఉన్న సబ్జెక్టులు ఏవైనా చేయగలుగుతాడు. ఇంకా కఠినంగా ఉన్న వాటిని కూడా నేర్చుకోవడానికి ఎబిలిటీ అనేది వస్తుంది బ్రెయిన్‌కి అనేది ఈ శిక్షణ సిద్ధాంతం అంటారు. దీన్ని తారండైకు వీళ్ళు వ్యతిరేకించినారు. దీని మీద పరిశోధనలు చేయడం కూడా జరిగింది. సో ఏ జ్ఞాపక శక్తి శిక్షణ, క్రీడా నైపుణ్యాలు, సమస్య పరిష్కారం, రంగుల గుర్తింపు. సో 41A జ్ఞాపక శక్తి మెమరీ ట్రైనింగ్ అనేది దాని మీద వీళ్ళు పరిశోధన చేయడం జరిగింది. ఇక్కడ తీసుకున్నట్టయితే తారండైక్ వుడ్వర్తే కాదు, ఇంకా విలియం జేమ్స్ అనేటువంటి మనశ్శాస్త్రవేత్త కూడా దీని మీద ఫార్మల్ డిసిప్లిన్ మీద ప్రయోగాలు చేయడం జరిగింది. ఈయన ప్యారడైజ్ లాస్ట్ అనేటువంటి మరియు మిల్టన్ రచించినటువంటి ఈ ప్యారడైజ్ లాస్ట్ పుస్తకంలోని ఒక 158 పంక్తుల్ని కంఠస్థం చేసిండు. దాని తర్వాత మళ్ళీ విక్టర్ హ్యూగో రచించినటువంటి లెస్ మిజరబుల్స్ అనేటువంటి దాని గద్య భాగానికి సంబంధించినటువంటి నవల, దానికి సంబంధించినట్టు కొన్ని తీసుకొని బైహార్ట్ చేయడం జరిగింది. దానికి ఎంత టైం పడుతుందని కంపేర్ చేసి ఇది బదిలీ అనేది జరగదు, ఈ శిక్షణ బదలాయింపు అనేది జరిగినట్లయితే రెండింటికి సేమ్ టైం పట్టేది అన్నాడు కనుక ఆయన నిజానికి ఈ బదలాయింపు జరగదు అనేది కరెక్ట్ కాదని తర్వాత ప్రూవ్ అయింది. సో ఇది వేరే విషయం. క్వశ్చన్ నెంబర్ 42 ఒక సబ్జెక్టులో అత్యధిక గ్రేడ్లు సాధించడం వల్ల ఒక సబ్జెక్టు అత్యధిక గ్రేడ్లు సాధించడం వల్ల విద్యార్థి యొక్క శ్రద్ధ, ఆసక్తి మరి ఏకాగ్రత వంటి లక్షణాలు బదలాయింపుకు తోడ్పడతాయని చెప్పే అంశం. అంటే ఒక సబ్జెక్టులో మంచి గ్రేడ్లు అత్యధిక గ్రేడ్లు సాధించినటువంటి విద్యార్థికి కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరిగి బదలాయింపుకు తోడ్పడుతుందని చెప్పేటువంటి అంశం ఏది? జ్ఞాన బదలాయింపు, వైఖరి బదలాయింపు, నైపుణ్య బదలాయింపు, శూన్య బదలాయింపు. సో ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వైఖరి బదలాయింపు అని అటిట్యూడ్లో మార్పు వస్తుంది కనుక దీని ద్వారా. సో ఇక్కడ ఏం బదలాయింపు జరుగుతుంది? వైఖరి బదలాయింపు అంటే స్పెసిఫిక్ బదలాయింపు. సో అనుకూల బదలాయింపే ఇది. 43 బదలాయింపుకు సంబంధించి మొదట నేర్చుకున్నటువంటి అంశం మరొక దాన్ని నేర్చుకోవడానికి ఆటంకం కలిగించడం ఏ రకమైనటువంటి ఆటంకం అని ఇంతకుముందే చదువుకున్నాం, అది వచ్చింది. ప్రోయాక్టివ్ కింద తీసుకోవచ్చు ఆటంకం కలిగిస్తుంది కనుక. సో బదలాయింపు జరగడానికి ఉపాధ్యాయుడు సాధారణ సూత్రాన్ని ఎలా బోధించాలి? మరి ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ని బాగా జరగడానికి కొరకు ఎలా బోధించాలి? సాధారణ సూత్రాన్ని బట్టి పద్ధతిలో బోధించాలన్నా, విమర్శనాత్మక ఆలోచన ప్రోత్సహించే విధంగా విభిన్న ఉదాహరణతో బోధించాలన్నా, కేవలం ఉదాహరణతో బోధించాలన్నా, చాలా తక్కువ సమయంలో బోధించాలన్నా. సో మిగతా 3 కొంచెం ఇంప్రెసివ్ లేవు కనుక బి ఇస్ ద రైట్ ఆన్సర్. విమర్శనాత్మక ఆలోచన ప్రోత్సహించే విధంగా ఉండాలి, విభిన్న ఉదాహరణతోటి ఇచ్చినప్పుడే సమగ్రంగా అర్థమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 45 రథాన్ని నడపడానికి నేర్చుకున్న నైపుణ్యం సైకిల్ నడపడానికి ఏమాత్రం ఉపయోగపడడం అనేది అభ్యసన బదలాయింపు యొక్క ఏ రకమైంది అంటున్నాం. ఇక రథాలు ఇప్పుడు లేవనుకోరు కానీ ఇక్కడ సైకిల్ అనేది ఇక్కడ 2 వీలర్ కింద తీసుకోవచ్చు, అది 4 వీలర్ కింద తీసుకున్నట్టయితే కొంతవరకు ఇక్కడ ఎటువంటిది అంటే ధనాత్మక, రుణాత్మక, శూన్య, ద్విపార్ష అంటే అనుకూల, ప్రతికూల, శూన్య, ద్విపార్ష. 45 ఇక్కడ శూన్య బదలాయింపు యూజింగ్ కాదు. 46 సమరూప మూలకాల సిద్ధాంతం లేదా సారూప్య మూలకాల సిద్ధాంతం దేని ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది? దీని ఇంపార్టెన్స్ ఏమిటి? ఉద్దీపన ప్రతిస్పందన మధ్య సంసర్గం యొక్క సారూప్యతన, అంతర్దృష్టి యొక్క సారూప్యతన, మొత్తం నుండి భాగాలకు బదలాయింప, శిక్షణ యొక్క క్రమమా? సో ఇది ఈ సమరూప మూలకాల సిద్ధాంతం అనేది ఎవరు ప్రతిపాదించడం జరిగింది? తారండైక్ ప్రతిపాదించడం జరిగింది కనుక తారండైకు సంబంధం ఉన్నటువంటి అంతర్దృష్టి కాదు, విడి భాగాలు మొత్తం నుంచి భాగానికి ఇది దానిది కాదు, శిక్షణ యొక్క క్రమం కాదు, దీనికి రిలేటెడ్గా ఉన్నది ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఉద్దీపన ప్రతిస్పందన సంసర్గం యొక్క సారూప్యత ఈ తారండైకు సంబంధించినటువంటిది కనుక ఆయనకు సంబంధించినటువంటిది ఇక్కడ అప్లై చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 47 ఒక సమస్యను పరిష్కరించడానికి ఉపయోగించినటువంటి భావన లేదా ఆలోచన నమూనా ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ వేరే సందర్భంలో ఉపయోగపడడం దేన్ని సూచిస్తుంది? ఒక సమస్యను ఉపయోగించిన ఒక కాన్సెప్టు
అదే ఆలోచన విధానము ఇంకో సందర్భంలో ఉపయోగపడితే సో ఇక్కడ సహకరిస్తుంది బదిలీకి. నిర్దిష్ట బదలాయింపు, సాధారణ బదలాయింపు, శూన్య, ద్విపార్ష. దిస్ ఇస్ ద సాధారణ బదలాయింపు. సాధారణంగా ఒక కాన్సెప్ట్ ఇది కనుక ఇది సాధారణ బదలాయింపు. ఇక్కడ ఉన్న వాటిలో కూడా అదే ఉన్నది. సో నేర్చుకున్న విషయాన్ని విద్యార్థి సమగ్రంగా అర్థం చేసుకుంటే ఆ బదలాయింపు ఎక్కువగా జరుగుతుందని ఏ సిద్ధాంతం సూచిస్తుంది? ఒక విషయాన్ని నేర్చుకుంటే దాన్ని సమగ్రంగా అర్థం చేసుకుంటే ఆ విద్యార్థి నేర్చుకున్నటువంటి విషయాన్ని బదలాయింపు ఎక్కువ జరుగుతుంది. ఏదైనా క్లియర్గా అర్థమైందంటే ఆటోమేటిక్గా ఆ క్లారిటీ అనేది ఇంకోటి నేర్చుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. కానీ ఏ సిద్ధాంతం చెప్పింది అది? శిక్షణా సిద్ధాంతం, సారూప్య మూలకాలు, సాధారణీకరణ సిద్ధాంతం, ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం. సో రైట్ ఆన్సర్ ఈజ్ సి, సాధారణీకరణ సిద్ధాంతము. సమగ్ర అర్థం చేసుకొని సాధారణీకరించుకుంటుండే అన్నట్టు ఇక్కడ. సమగ్ర అవగాహన ద్వారానే సూత్రాలు అనేటివి మనకు తయారవుతాయి కనుక సాధారణీకరించగలుగుతాం సూత్రాలని కనుక ఇది వర్తిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 49. పూర్వ అభ్యసనం మరియు కొత్త అభ్యసనం మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నప్పుడు ఏ బదలాయింపు ఎక్కువ జరుగుతుంది? పాత అభ్యసనం మరియు కొత్త అభ్యసనం మధ్య డిఫరెన్స్ ఎక్కువ ఉన్నది. డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ధనాత్మకమా, రుణాత్మకమా, శూన్యమా, ద్విపార్షణ? సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రతికూల బదలాయింపే జరుగుతుంది, డిఫరెన్స్ ఉన్నది కనుక ఎక్కువ ఛాన్స్ అదే. సో ఇక్కడ సి ద రైట్ ఆన్సర్. సారూప్యతలకు బదులుగా వ్యత్యాసాలు. సారూప్యతలు ఎక్కువ ఉంటే బదిలీ ఎక్కువ అవుతుంది. మరి సారూప్యతకు బదులు ఇక్కడ డిఫరెన్సెస్ వ్యత్యాసాలు ఉన్నాయి అంటుండే కనుక ఆటంకం కలుగుతుంది. ఆటంకం కలుగుతుంది అంటే ఆటోమేటిక్గా అది ప్రతికూల బదలాయింపు అన్నట్టు ఇండైరెక్ట్గా. క్వశ్చన్ నెంబర్ 50. బదలాయింపు ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు ముందుగా ఏం బోధించాలి? మరి బదలాయింపు ఈజీగా జరగాలనుకుంటే క్లిష్టమైన అంశాలు బోధించాలన్నా, బట్టి పట్టే అంశాల, అభ్యసనానికి పునాదిగా నిలిచే సాధారణ నియమాలు, సూత్రాల, కేవలం పరీక్షలకు సంబంధించినటువంటి అంశాల? సో ఇక్కడ ఈజీగానే అర్థం అవుతుంది కనుక సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే సాధారణ నియమాలు, సూత్రాలు, పునాదిగా నిలిచేటువంటిది ఇవన్నీ చెప్తున్నాడు. బట్టి ఇవనికి రాదు. కఠినమై అంటే ఈ మొదటికే వాడు నేర్చుకోడు, పరీక్షలకే కాదు ముఖ్యము. సో ఈ 51 నుంచి అభ్యసన రేఖలకు సంబంధించినటువంటి క్వశ్చన్లు కూడా మనకి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇవి అతి ముఖ్యమైన కనుక దీనిలో యాడ్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 51కి అభ్యసన రేఖలకు సంబంధించినటువంటి సాధించిన అభ్యసనం యొక్క పురోగతిని పరిమాణాత్మక మరియు గ్రాఫికల్ రూపంలో సూచించే రేఖాచిత్రాన్ని ఏమంటారు? మనం సాధించినటువంటి లర్నింగ్ని, పురోగతిని పరిమాణాత్మక లేదా గ్రాఫికల్గా గ్రాఫ్ రూపంలో సూచించే చిత్రాన్ని, రేఖాచిత్రాన్ని ఏమంటారు? అభ్యసన పీఠభూమి, అభ్యసన వక్రం, లర్నింగ్ కర్వ్, పురోగతి మాపనం, అభ్యసన బదలాయింపు ఏమంటారు? సో కామన్గా అభ్యసన వక్రం, లర్నింగ్ కర్వ్ అంటాం మనం గ్రాఫ్ని. అభ్యసనకు సంబంధించినటువంటి గ్రాఫ్ని లర్నింగ్ కర్వ్ అంటాం. సో క్వశ్చన్ నెంబర్ 52. అభ్యసన వక్రంలో అభ్యసనం యొక్క వేగం ప్రారంభంలో వేగంగా ఉండి క్రమంగా మందగిస్తూ పోతే, స్టార్టింగ్ స్పీడ్గా నేర్చుకుంటారు, పోను పోను స్లో అయిపోతుంటే మరి అట్లాంటప్పుడు ఆ లైన్ వక్రం ఏ ఆకారంలో ఉంటుంది? ఈ అభ్యసన రేఖ ఏ ఆకారంలో ఉంటుంది? ఎస్ ఆకారం, పుటాకార వక్రం, కుంభాకార వక్రం, సరళ రేఖ రాగా ఉంటుంది. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ ఆన్సర్ ఈ సి, కుంభాకార వక్రం. కుంభాకార వక్రం. ఎందుకంటే కుంభాకార వక్రం లాగా ఎలా కనబడుతుంది అంటే ఇది ప్రారంభంలో వేగవంతమైన పురోగతి అంటే ఎక్కువ సాధిస్తాడు, తర్వాత వేగంలో క్రమంగా స్లో అవుతుంది. సో చివరికి ఆ షేప్ ఎట్లా వస్తుందంటే కుంభాకార వక్రం లాగా వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 53 తీసుకుంటే అభ్యసన వక్రం ప్రారంభంలో మందగించి తర్వాత వేగం పుంజుకోండి. ఇంతకుముందేమో ప్రారంభంలో వేగం తర్వాత మందగించడం లాగా. మరి ఇక్కడ ప్రారంభంలో మందగించి ఇంతకుముందు ప్రారంభంలో వేగం తర్వాత మందగించడం అనేది ఇట్లా. సో ఇది అభ్యసన వక్రం ప్రారంభంలో మందగించి తర్వాత వేగం, ఫస్ట్ తక్కువ తర్వాత ఎక్కువ.
ఇది మరి ఏ రకమైన వక్రం ఎట్లా కనబడుతుంది అంటుండే. ఫస్ట్ ఇలా వచ్చి తర్వాత ఇలా పోవడం. పుటాకార వక్రం, కుంభాకార వక్రం, ఎస్ ఆకార వక్రం, సరళ రేఖ వక్రం. క్వశ్చన్ నెంబర్ 53 కామెంట్ చేయండి. సో ఇక్కడ ఎస్ ఆకారం అని అంటుండే. ఎస్ ఆకారం ఎందుకు అని అంటుండంటే ప్రారంభంలో నెమ్మదిగా ఉన్నది, మధ్యలో వేగం ఉంచుకున్నది, తర్వాత మళ్ళీ చివరిలో నెమ్మదించింది. ఇట్లా పెరగడం తగ్గడం ఇది మిశ్రమ వక్రం అని కూడా అనుకుంటాడు. ఎస్ ఆకారాన్ని ఏమని చెప్పుకోవచ్చు, మిశ్రమ వక్రం. పెరగడం తరగడం తిరిగి మళ్ళీ చివరిలో నెమ్మదిస్తే అంటాడు. ఇట్లా అంటే ప్రారంభంలో మందగించి తర్వాత వేగం పుంజుకొని మళ్ళీ చివరిలో నెమ్మదిస్తే ఇట్లా. దీన్ని అందుకే ఎస్ ఆకార వక్రం అంటాడు. సో క్వశ్చన్ నెంబర్ 54 అభ్యసన వక్రంలో కొంతకాలం పాటు అభ్యసన వేగంలో ఎటువంటి పురోగతి లేకుండా ఒకే స్థాయిలో స్థిరంగా కొనసాగే స్థితిని ఏమంటారు? సో ఈ అభ్యసన రేఖ లోపట కొంతకాలం పాటు వేగంలో ఎటువంటి పురోగతి లేదు, పెద్ద తేడా లేదు, చిన్న చిన్న మార్పులతోటే ఉంటుంది, ఒకే స్థాయిలో స్థిరంగా కొనసాగుతుంది. అంటే పెరగట్లేదు, తరగట్లేదు, చిన్న చిన్న స్మాల్ వేరియంట్ తోటి ఒకే రకంగా ఉంటుంది దాదాపు. అది ధనాత్మక బదలాయింపు, అభ్యసన హద్దు, అభ్యసన పీఠభూమి, అభ్యసన సిద్ధాంతం. ఇందులో ఏది? సో ఇది పరీక్షకు అతి ముఖ్యమైనటువంటిది. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అభ్యసన పీఠభూమి. దీన్ని పీఠభూమి దశ అంటారు. ఎందుకంటే అభ్యసన వక్రం లోపల సాధనలో ఎటువంటి పెరుగుదల లేక దాదాపు స్థిరంగా ఉండే భాగాన్ని పీఠభూమి దశ అంటారు. ఇది దాదాపు ఎక్కువసార్లు తాత్కాలికంగానే ఉంటుంది, మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది. అంటే కొత్తలో నేర్చుకునేటప్పుడు ఉత్సాహం ఎక్కువ ఉంటుంది, నేర్చుకుంటాము. ఆ తర్వాత ఉత్సాహం తగ్గిపోయి, రకరకాల ప్రేరణ తగ్గిపోయి, ఒకే రకంగా ఒక సమస్థాయి లోపల పెరుగుదల ఉంటుంది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తిరిగి ఉత్సాహం పొందినట్లయితే మళ్ళీ పైకి వెళ్తుంది గ్రాఫ్. 55 అభ్యసన పీఠభూమి ఏర్పడడానికి ప్రధాన కారణం. అయ్యో వచ్చేసింది మళ్ళీ ఆన్సర్. తప్పుడు అలవాట్లు లేదా అభ్యసన పద్ధతులు, సరైన ప్రేరణ లేకపోవడం, శారీరక లేదా మానసిక అలసట, అభ్యాసకుల్లో ఆసక్తి అధికంగా ఉండడం. ఏది మరి అభ్యసన పీఠభూమి దశ? ఈ పీఠభూమి దశ ఏర్పడడానికి కారణం మరి ఎందుకు? మనకి ఇంట్రెస్ట్ పోవడం, అంటే ఒక రకంగా ఇంట్రెస్ట్ తగ్గిపోవడానికి, మన లెర్నింగ్ అనేది పెరుగుదల తగ్గుదల అని లేకుండా ఒకే రకంగా ఏదో నార్మల్గా అసలు వెళ్ళిపోవడానికి, స్లోగా పోవడానికి కారణం ఏంటిది? మరి తప్పుడు అలవాట్లు లేదా అభ్యసన పద్ధతులు, సరైన ప్రేరణ లేదా శారీరక లేదా మానసిక అలసటన, అభ్యాసకుల్లో ఆసక్తి అధికంగా ఉండడమా? దీనిలో తీసుకున్నట్టయితే 55లో డి దగ్గర కనబడుతుంది. డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆసక్తి అభ్యసన పీఠభూమి ఏర్పడడానికి ప్రధాన కారణం. ప్రధాన కారణం కానిది అన్నాడు ఇక్కడ, నేను చూడలేదు. కానిది అంటుండే కనుక డి అవుతుంది ఆన్సర్. మిగతా అన్ని పీఠభూమి దశ ఏర్పడడానికి, అంటే మనం స్లో లెర్నర్ కావడానికి, ఒకే రకంగా నెమ్మదిగా మన అభ్యసనం, మన లెర్నింగ్ అనేది స్లో కావడానికి రీజన్ ఎప్పుడైనా కూడా మనకు ఉండే తప్పుడు అలవాట్లు, లేకపోతే మోటివేషన్ లేకపోతే, లేకపోతే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అలసిపోతే చదవడం అనేది, నేర్చుకోవడం అనేది కొంచెం స్లో అయిపోయి కొద్ది రోజులు స్తబ్దుగా నడుస్తుంది అది. సో దాన్ని పీఠభూమి దశ అంటున్నాం. మరి అది కానిది అంటుండే కనుక, కానిది అంటే ఫుల్ ఆసక్తితోటి, ఫుల్ ఇంట్రెస్ట్ తోటి ఉండడం వల్ల అది స్పీడ్గా వెళ్తుంది అన్నట్టు. అంటే ఇది పీఠభూమి దశకు ఆపోజిట్ అడుగుతుంది ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 56 అభ్యసన పీఠభూమి అనేది దేన్ని సూచిస్తుంది? ఈ పీఠభూమి దశ అనేది దేన్ని సూచిస్తుంది? అభ్యసనం యొక్క అంతిమ స్థాయిన, అభ్యసనానికి తాత్కాలికంగా ఆటంకం కలగడాన్న, అభ్యసనం యొక్క అత్యంత వేగవంతమైన భాగాన్న, అభ్యసనానికి అడ్డే లేదని చెప్పడానిక? సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఇది తాత్కాలిక ఆటంకమే. మళ్ళీ ప్రేరణ కలిగినట్లయితే, మళ్ళీ మనకు ఆసక్తి కలిగినట్లయితే మళ్ళీ స్పీడ్గా లెర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది తాత్కాలికం మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 57 పుటాకార వక్రం కాన్కేవ్ కర్వ్ దేన్ని సూచిస్తుంది? ప్రారంభంలో నెమ్మదిగా ఉండి క్రమంగా వేగం పుంజుకోవడం, ప్రారంభంలో వేగంగా ఉండి క్రమంగా మందగించడం, ఇంతకుముందు వచ్చింది అది. అభ్యసనంలో స్థిరమైన పురోగతి, అభ్యసనంలో ఎటువంటి మార్పు లేకపోవడము. సో సి మరియు డి ఇవి రెండు కాదని తెలుస్తుంది. కామెంట్ యువర్ ఆన్సర్.
సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రారంభంలో నెమ్మదిగా ఉండి క్రమంగా వేగం పుంజుకుంటుంది. ప్రారంభంలో మందగించి క్రమంగా వేగాన్ని పెంచుకోవడం. ఇది కొత్త అంశం నేర్చుకునేటప్పుడు కొంచెం కష్టం అనిపించింది. మొదట్లో స్లో ఉంటుంది, తర్వాత ఈజీ అయిపోయి స్పీడ్ పెరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 50 ఎస్ ఆకార వక్రం దేన్ని సూచిస్తుంది? అభ్యసనంలో స్థిరమైన వేగాన్ని, కేవలం ప్రతికూల అభ్యసనాన్ని, అభ్యసనంలో సహజమైన సాధారణ వేగాన్ని మరియు పురోగతిని, అభ్యసనంలో అసాధారణ వేగాన్ని. సో ఇక్కడ ఎస్ అనగానే సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అభ్యసనంలో సహజంగా వేగాన్ని, పురోగతిని మళ్ళీ అంటే ఒక రకంగా తీసుకుంటే ఇది అభ్యసనంలో ప్రారంభము, మధ్య మరియు చివరి దశలు మూడింటిని కలుపుతూ మానవ అభ్యసనానికి సాధారణమైనటువంటి పురోగతిని సూచిస్తుంది. అందుకే ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. సో 59 అభ్యసన పీఠభూమిని అధిగమించడానికి ఉపాధ్యాయుడు అనుసరించదగిన ఉత్తమ పద్ధతి ఏది? అంటే చాలా వరకు పిల్లలు లేదా మీరు టెట్టో డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా స్టార్టింగ్లో ఫుల్ ప్రిపేర్ అయినాక కూడా కొద్ది రోజుల తర్వాత ఆసక్తి అనేది తగ్గిపోయి కొద్ది స్లో అయిపోతాం. ఇంతకుముందు కారణాలు చెప్పుకున్నాం వాటికి. సో దాన్ని మరి అధిగమించాలంటే ఇక్కడ స్కూల్లో అయితే ఉపాధ్యాయుడు ఎట్లాంటి ఉత్తమ పద్ధతి చేస్తే మళ్ళీ ఆ దశను దాటి ముందుకెళ్తారు అంటుండు. శిక్ష విధించడం, బలవంతంగా పదే పదే అభ్యాసం చేయించడం, కొత్త పద్ధతులను ఉపయోగించడం, ప్రేరణ పెంచడం మరియు లక్ష్యాలను పునర్నిర్వచించడం, విద్యార్థిని పరీక్షలకు దూరం చేయడం. సో పరీక్షలకు దూరం చేస్తే ఆడికి అయిపోతాడు. ఇవన్నీ అపోజిట్ ఉండి శిక్షలు విధిస్తే పనికిరాదు. ఇది కూడా బలవంతంగా అంటుండు కనుక ఇది కూడా అవసరం లేదు. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కొత్త పద్ధతులు తెస్తే ఆయనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. మనకి ప్రేరణ, మోటివేషన్ ఇస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు చదువు. లక్ష్యాలను పునర్నిర్వచిస్తే వాళ్ళ లక్ష్యాన్ని గుర్తు చేస్తే మీరైనా కూడా మీ లక్ష్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మరి టెట్లో హయ్యెస్ట్ మార్కులు సాధించాలి అని మీకు మీరే మళ్ళీ లక్ష్యాన్ని పునర్నిర్వచించుకుంటే గుర్తు తెచ్చుకుంటే స్పీడ్ పెరుగుతుంది. మళ్ళీ ఈ పీఠభూమి దశ అనేది దాటి ముందుకెళ్తారు. వెళ్ళాలని కోరుకుంటున్నాము. క్వశ్చన్ నెంబర్ 60 ఒకే రకమైన వేగంతో స్థిరమైన స్థాయిలో పురోగతి చూపే ఆదర్శవంతమైన అభ్యసన వక్రం ఏది? సో ఇక్కడ ఈ అభ్యసన రేఖ అనేది ఏది అంటుండే. ఇక్కడ ఒకే రకమైన వేగం, స్థిరమైన స్థాయిలో స్థిరంగా పురోగతి సాధిస్తుండు. స్పీడ్ మాత్రం ఒకే రకంగా ఉంటుంది. సో ఇక్కడ తీసుకుంటే కుంభాకార వక్రమా, సరళ రేఖ వక్రమా, పుటాకార వక్రమా మరియు ఎస్ ఆకార వక్రం. ఆన్సర్ టైప్ చేయండి అంటుండు. సో ఇక్కడ ఒకే రకమైనటువంటి వేగం అంటుండు, స్థిరమైన స్థాయిలో అంటుండు, పురోగతి మాత్రం ఉంది, ముందుకెళ్తుండు అంటుండు కనుక దీన్ని బట్టి చూస్తే బి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్ట్రెయిట్ లైన్ కర్వ్, సరళ రేఖా వక్రం. ఇది మనం అభ్యసన బదలాయింపుకు సంబంధించినటువంటిది. దాంతోపాటు అభ్యసన రేఖలకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి బిట్స్ ఈరోజు మనం నేర్చుకోవడం జరిగింది. ఇది తప్పకుండా మీకు టెట్ కానీ డిఎస్సి కానీ హయ్యెస్ట్ మార్కులు తీసుకురావడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ బిట్స్ను మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇది మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇది హెల్ప్ అయింది అనుకుంటే ప్రిపేర్ అవుతున్నటువంటి ఇతర మిత్రులందరూ కూడా తప్పకుండా షేర్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి. థ్యాంక్ యూ.